మారు మనసుకు తగిన ఫలములు ఫలించును. మారు మనసు అంటే యేసు రక్షకుడు, దేవుడు నా పాపల నిమిత్తం రక్తం కాచాడు, ప్రాణం పెట్టాడు అని క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు రక్తంలో బ్యాప్టిజం ద్వారా కడగబడి క్రీస్తు బిడ్డగా చేర్చబడి ఆయన సొత్తైన జనంగా మారి, ఎప్పుడైతే నువ్వు బ్యాప్టిజం తీసుకుంటావో పాతవన్నీ పాతి పెట్టబడి క్రొత్త జీవితం ప్రారంభించి నువ్వు క్రీస్తు బిడ్డగా ముందుకు సాగుతావు. అట్లా సాగుతున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఆ బ్యాప్టిజం ద్వారా క్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించడం ద్వారా, నువ్వు రక్షకుడిగా స్వీకరించడం ద్వారా నీవు పాత వ్యక్తిగా చనిపోయి క్రొత్త వ్యక్తిగా బ్రతకడం ప్రారంభించావు. వాళ్ళు క్రైస్తవులేనండి ఇలా చేస్తారంటారు చాలామంది. వాళ్ళు క్రైస్తవులేనండి ఇలా చేస్తున్నారు అంటారు చాలామంది. వాళ్ళు క్రైస్తవులేనండి ఈ విధమైన పద్ధతులు మాట్లాడుతున్నారు, ఈ విధమైన పద్ధతులు వాళ్ళ లెక్క చేస్తున్నారండి, వాళ్ళు క్రైస్తవులే, వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క మాట్లాడుతున్నారండి వీళ్ళు క్రైస్తవులు. అంటే వాళ్ళు క్రైస్తవులే కానీ మనస్సు మారలేదు. క్రైస్తవులుగా ఉన్నవారు ఈ భూమి మీద ఎంతమంది లేరండి? బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళేవారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. క్రైస్తవులు అని పేరు చెప్పుకునేవారు ఉన్నారు, క్రైస్తవుడిని నేను క్రైస్తవురాల్ని అనేవారు ఉన్నారు. కానీ వాళ్ళ మనసు మారదు. వాళ్ళ మనసు అంటే ఆ పవిత్రతలోకి, పరిశుద్ధతలోకి, నూతనత్వంలోకి, నూతనపరచబడని మనసు. ఆ పాత అలవాట్లే, పాత అసూయే, పాత ద్వేషమే, పాత కోపమే, పాత క్రోధమే, పాత బుద్ధే, గ్రెడ్జ్ మెంటాలిటీ, అసూయ మెంటాలిటీ, ఇవన్నీ మనసు మారిన